హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఉన్న రామకృష్ణ నగర్‌లో ఇవాళ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. దీన్ని రామకృష్ణ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి ఎన్ఆర్ఐ గారు తదితరులు కలిపి నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రసాద్ బాబు గారు, రామకృష్ణ నగర్ కాలనీలో ఇదొక్కటే కాదు, ఇలా ఎన్నో కార్యక్రమాలు గతం నుంచి మేము చేపడతానే ఉన్నాం. ఫ్యూచర్‌లో కూడా చేపడతాము అని చెప్పారు. దీనికి హఫీజ్‌పేట్ 109 డివిజన్ కార్పొరేటర్‌కి సంబంధించి జగదీశ్వర్ గౌడ్ గారు కూడా అటెండ్ అయ్యారు. వారు కూడా ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్‌లో జనరల్ హెల్త్ చెకప్, పీడియాట్రిక్ కన్సల్టేషన్, ఆప్థమాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ డెంటల్ ఈ చెకప్స్ అన్నీ అండ్ కన్సల్టేషన్స్ అన్నీ ఇవాళ వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా డిఫరెంట్ టెస్ట్స్ కూడా చేస్తున్నారు వీళ్ళు. ఈసీజీ టెస్ట్ అవ్వచ్చు, 2D ఎకో, ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఆర్బీఎస్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ పీఎఫ్టీ ఉంటుంది కదా, అది ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఫ్రీ బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్‌కి శ్రీనివాస స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్‌లో ఉంది. అది కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌లో ఉంది. కిమ్స్ కడిల్స్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి ఆర్గనైజ్ చేస్తున్నాయి దీన్ని. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్‌ని యూటిలైజ్ చేసుకుంటానికి రామకృష్ణ నగర్ కాలనీ వాస్తవ్యులు పిల్లలు, పెద్దలు, వృద్ధులు అని కాకుండా అందరూ వస్తున్నారు. అందరూ టెస్ట్ చేయించుకుంటున్నారు. హెల్త్ అవేర్‌నెస్ బాగా పెరగడంతో చాలామంది ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యం, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెకప్ చేసుకుంటానికి అని చెప్పి వస్తూనే ఉన్నారు. మోదీ గారు చెప్తూనే ఉన్నారు, యంగ్ ఇండియా, ఫిట్ ఇండియా అని. ఇలా ఫిట్‌గా ఉండాలంటే మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ఆరోగ్యం పరిస్థితి ఏంటి అన్న విషయం మనకు కూడా తెలియాలి. సో, ఇలా తెలియాలి అంటే దేశమంతా ఇలా ఎక్కడికక్కడ కాలనీస్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు, ఇలాంటి మెడికల్ క్యాంప్స్‌ని పెడుతూ ఉండాలి. సో దట్ చిన్న సొసైటీలో వాళ్ళకి ఎవరికైనా బద్ధకం ఉన్నా గానీ హాస్పిటల్‌కి ఏం వెళ్తాంలే అనుకోని, ఇలాగ సొసైటీలో కానీ, కాలనీస్‌లో కానీ క్యాంప్స్ ఉంటే గనక సెల్ఫ్ మోటివేట్ అయ్యి వాళ్ళు వస్తారు. సో దట్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్. ప్రస్తుతం ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇలా ఇంకా ఎన్నో చేయాలి. అక్కడ ప్రజలందరూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి అని ఆశిద్దాం. దీని గురించి మాట్లాడుతూ అక్కడ సురేష్ బాబు గారు ఏమన్నారో చూద్దాం. నమస్తే అండి. ఈరోజు మన రామకృష్ణ నగర్ లో బ్యాక్ టు స్కూల్ అనే కాన్సెప్ట్ ని తీసుకుని మన రామకృష్ణ నగర్ కాలనీకి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యం, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ప్రసాద్ రెడ్డి ఎన్ఆర్ఐ గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే సీజన్ వర్షాకాలం, స్కూల్కి వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళ గురించి ఈ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కాలనీకి సంబంధించిన చిన్నపిల్లలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ఈ మెడికల్ క్యాంప్ లో ఉన్న అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకుంటారని, తద్వారా వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, మిత్ర బృందం మేమందరం కలిసి ఈ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశాము. ఇందులో కాలనీ పెద్దలు కానీ, మహిళలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో కూడా మేము 2-3 సార్లు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉమెన్కి సంబంధించి, పెల్విక్ క్యాన్సర్ కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెద్ద ఎత్తున శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేశారు. మాకు ఈ కాలనీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. శానిటేషన్ అధికారులు కానీ, బిహెచ్ఎంసీ శానిటేషన్ కానీ, లేకపోతే కాలనీ పెద్దలు కానీ, కృష్ణారావు గారు కానీ, మన చంద్రశేఖర రెడ్డి గారు కానీ, చాలా మంది కూడా అందరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. ఇంకా ముందు కూడా ఇదే స్ఫూర్తితోటి ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారిని, ప్రసాద్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. కాలనీ వాళ్ళకు కూడా ఈ సదుపాయాన్ని వాడుతున్నందుకు, మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు మరింత ధన్యవాదాలు తెలియజేస్తాను.